నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం ఈ నెలలో అంటే ఆగస్టు నెలలో ఈ మేషరాశికి ఎలా ఉండిపోతుంది, ఏంటనేది మనం చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే ఈ మేషరాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాల పరంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం అశ్విని 1, 2, 3, 4 పాదాలు, అలాగే భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మనకి ఈ మేషరాశి కిందకొస్తుంది. సో, మనకి మేషరాశి కిందకొచ్చినటువంటి లక్షణాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం గత వీడియో‌లోని. మనకి మరీ ముఖ్యంగా ఈ ఆగస్ట్ నెలలో ఎలా ఉండిపోతుంది, ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించుకుందాం. ఇక కొత్తగా ఎవరైనా సరే నా ఛానెల్‌ని చూస్తున్నారు అనుకునేవారు తప్పకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కళ్ళు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ప్లీజ్ ఇదొక్కటి చేయండి. ఎందుకంటే ఈ ఆగస్ట్ నెలలో మరీ ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి లాభాలు, అలాగే ప్రయోజనాలు, అలాగే వారు అనుకునేటువంటి అనేక రకమైనటువంటి విషయాల్లోని చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతారు. ఆ నిర్ణయాలన్నీ కూడా సక్సెస్ అయ్యే కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది చాలా 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 సంతోషించవలసిన విషయం. ఎందుకంటే మరీ ముఖ్యంగా మేషరాశి లాగా చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలకి చదువుకునే పిల్లల విషయంలో మాత్రం చాలా చక్కగా చదువుతారండి. వాళ్ళు ఆ చదువు మీద కాన్సంట్రేషన్ అనేది చాలా చక్కగా పెడతారు. వాళ్ళకి తెలుసు మనం ఎంత కష్టపడుతున్నాము, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల కోసం ఎడ్యుకేషన్ పరంగా ఎంత కష్టపడుతున్నాం. మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారండి. పిల్లలు చిన్నవాళ్ళైనా సరే. వాళ్ళు చాలా మెచ్యూరిటీ మైండ్ ఉంటుంది మేషరాశి వాళ్ళ పిల్లల్లోని. వాళ్ళు అర్థం చేసుకోవడంలోని పిల్లలు ఆ ఇంట్లో ఉన్నటువంటి బాధలు గాని, తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధను గాని అర్థం చేసుకొని పిల్లలు చాలా చక్కగా చదువుతుంటారండి. రాత్రుళ్ళు కూడా ఎక్కువగా చదువు మీద శ్రద్ధ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆగస్ట్‌లో మొదలైపోయే ఎగ్జామ్స్‌లో కూడా వాళ్ళు మంచి మార్కులు కూడా తెచ్చుకుంటారు. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకి మరీ చెప్తున్నాను. మంచిగా మీరు రెజ్యూమ్స్ పెట్టుకోండి. మీరు అనుకునేటువంటి స్థాయిలో అంటే మీరు ఒక మంచి కంపెనీలో ఒక ఉద్యోగం తెచ్చుకోగలుగుతారు. స్టాండర్డ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీరు చాలా ఏళ్ల నుంచి గాని, నెలల నుంచి గాని ఉద్యోగ అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తున్న వాళ్ళకి మేషరాశి నుంచి ఆగస్ట్ నుంచి కూడా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఇవన్నీ కూడా మీకు మంచి గుడ్ డేస్ అనాలి 100%గా. మీకు చాలా మీరు రెజ్యూమ్స్ పెట్టుకోండి. మీరు అనుకునేటువంటి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం అనేది మీకు లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే గత 7, 8 సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య పొరపచ్యాలు వస్తూ, గొడవలవుతూ, అవి చాలా ఇబ్బందులు పడుతూ, ఎటూ తేల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి కూడా సరైనటువంటి మార్గం అనేది కూడా మనకి ఈ ఆగస్ట్ నుంచి కూడా మనకి మొదలవ్వబోతోంది. అది ఏ విషయమైనా అవ్వచ్చు. అంటే నేను పలానా విషయం మీరు ఏదైతే అనుకుంటున్నారో భార్యాభర్తలు ఆ విషయాల్లో కూడా ఏవైనా కేసులు అవ్వచ్చు, లేదంటే పొరపచ్చాలు అవ్వచ్చు, భార్యాభర్త మధ్య ఉన్నటువంటి డిస్టర్బెన్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మీకు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా మనకి ఆగస్ట్ నెలలో ఉన్నాయి. అలాగే ఆస్తులు గొడవలు గానీ, కోర్టు గొడవలు గానీ, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి పంపకాల విషయంలో గొడవలు గానీ, ఇలాంటి అనేక రకమైనటువంటి సమస్యల నుంచి కూడా మీకు ఒక మార్గాన్ని ఈ ఆగస్ట్ నుంచి కూడా ఇలా చేస్తే బావుంటుంది. ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా అందరూ కూర్చొని మాట్లాడుకొని ఆ అవకాశాలు కూడా ఉండే అవకాశాలున్నాయి. ప్రతి విషయాలు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది కూడా మనం కొంచెం సంతోషించవలసినటువంటి విషయమే. అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా మీరు తప్పకుండా ప్రయత్నించండి. ఈ ఆగస్ట్ నెల నుంచి కూడా పిల్లలకి ఒక మంచి సంబంధాలనేవి సెట్ అవుతాయి. మీరు తప్పకుండా ప్రయత్నించి చూడండి. మీరు అనుకునేటువంటి సంబంధం మీ పిల్లలు పలానా ఇంటికిస్తే ఆళ్ళ జీవితం అభ్యున్నతమైన స్థాయికి వెళ్తుందని ఆలోచించి మీరు ఒక మంచి నిర్ణయం ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో అది కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కొంచెం అనారోగ్యం అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది ఈ ఆగస్ట్ నెలలో. ఇది ఒక్కటి తప్పించి మనశ్శాంతి అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం అలజడిగా ఉంటుంది. కొంచెం గుండె దడగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా ఏదో భయంగా, ఏదో ఇబ్బందిగా, ఏదో అనవసరంగా మీరు రకరకాలైనటువంటి టెన్షన్స్ బుర్రలో పెట్టుకొని, ఆధ్యాత్మికతను మీరు మరిచిపోయి, మీరు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నట్టుగా మీలో మీరు కొంచెం డిప్రెషన్‌కి వెళ్ళే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి గాబట్టి, మీరు ఎప్పుడూ కూడా ఉదయం లెగిసిన దగ్గర నుంచి కూడా ఆ శ్రీరాముడిని తలుచుకోండి. భగవంతుడా, భగవంతుడా, భగవంతుడా అదే ధ్యానంలో ఉండండి.
మీ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఒక మంచి డాక్టర్‌కి సంప్రదించండి. టైమ్ టు టైమ్ మందులు తీసుకోండి. మంచి డైట్ ప్లాన్ ఫుడ్ అది బాగా తీసుకోండి. చాలా ఆరోగ్యకరంగా ఉండండి. మీకు మీకు రక్షణగా, మీకు రక్షగా ఆ ఆంజనేయ స్వామి, ఆ శ్రీరాముడు మీ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా చల్లగా సుఖ సంతోషాలతో కాపాడడానికి ఎప్పుడూ కూడా మీతో ఉంటాడని మాత్రం అర్థం చేసుకోండి. అందుకే మీకు అందరికీ మరీ ముఖ్యంగా మేషరాశి వాళ్ళందరికీ చెప్తుంటాను. మీరెప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఆ భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఆ శ్రీరాముడిని ఎప్పుడు తలుచుకుంటూ ఉండండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి. ఇంత బొట్టు సింధూరం అనేది బొట్టు పెట్టుకోండి. ప్రతి మంగళవారం కూడా గుడికెళ్ళి ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్న మరీ ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లోని చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటికి కూడా కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ఈఎంఐలో ఇబ్బందులు గానీ, ఫ్యామిలీలో కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు గానీ, లేదంటే అమౌంట్లు ఇరుక్కుపోవడం గానీ, మన చేతికి అందకపోవడం గానీ, లేదంటే బిజినెస్‌లు డెవలప్‌మెంట్ అవ్వకపోవడం గానీ, అన్నీ ఉన్నా సరే మనకి ఆరోగ్యం సహకరించకపోవడం గానీ, ఉద్యోగస్తులకి కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువయ్యి బాగా స్ట్రెయిన్ అయిపోవడం, చాలా ఇబ్బందులకు గురవుతున్న వాళ్ళకి, ఇవన్నీ విషయాల్లో కూడా మీకు చాలా మంచి సూచనలనేవి మనకు ఆగస్టులో కనిపిస్తున్నాయి. మీరు అన్నిట్లో నుంచి కూడా మీరు బయటపడగలిగే అవకాశాలున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా బయటపడగలిగే అవకాశాలున్నాయి కాబట్టి, ఈ ఆగస్టు నెల నుంచి కూడా మీరు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉండండి. ఇక నుంచి మీకు ఒక 7, 8 నెలల దాకా చాలా అద్భుతంగా ఉంటుంది. బిజినెస్‌లనేవి గ్రోత్‌నెస్ ఉంటాయి. మనకి చేతిలో క్యాష్ అనేది తిరిగే అవకాశాలున్నాయి. అన్ని రకాలుగా మనకు కుదురుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, మీరు ఎప్పుడు కూడా మనసులో భగవంతుని ధ్యానంతో ఉంచండి. భగవంతుని ధ్యానం చేసుకోండి. కష్టాలు వచ్చేటప్పుడు ఆ శ్రీరాముని తలుచుకోండి. మీకు ఆ కష్టాలను దూరం చేసే మార్గాన్ని కూడా అతను మీకు ఏదో రకంగా అన్వేషించి మీకు దారి చూపిస్తాడు. తప్పకుండా మీకు ఆ శ్రీరాముడు మీ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా చాలా చల్లగా చూసుకుంటాడు కాబట్టి, ఆగస్టు నెల మేషరాశి వాళ్ళకి చాలా బావుంది. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలున్నాయి. అవన్నీ కూడా చూడండి. మరీ ముఖ్యంగా మేషరాశి కోసం కూడా చాలా అద్భుతమైనటువంటి వీడియోలు చేశాను. అవన్నీ చూడండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కూడా శ్రీరామ అని రాయండి. ఎందుకంటే ప్రతి వీడియో కూడా మీరు చూడడం వల్ల మీ జీవితానికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి విషయాలు, మీరు అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్ళగలిగేటువంటి అనేక రకమైనటువంటి వీడియోలు నా ఛానెల్‌లో ఉంటాయి కాబట్టి దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. మీ దిలీప్. ఉంటానండి.